బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో 2 రోజుల్లో వరుసగా భేటీ అవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లటం, ఆయనతో సుదీర్ఘంగా చర్చించడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న హరీష్ రావుతో బీఆర్ఎస్ కేటీఆర్ మీట్ అయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా హరీష్ రావుతో కేటీఆర్ చర్చించారు. అయితే ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవటం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవటం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా సకాలంలో అందించకపోవటం వంటి విషయాలను కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి సంఘ నాయకులు తీసుకొచ్చారు. దీంతో పాటు నీటిపారుదల అంశాలపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. లైవ్ లో పవన్, చూస్తున్నాం వరుసగా హరీష్ రావు అలాగే కేటీఆర్ భేటీ అవ్వటం నిజంగా ఆ పార్టీలో ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇదే అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల పార్టీలో హరీష్ రావుకి ప్రాధాన్యత తగ్గించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అట్లనే పార్టీ వీడుతారు, కొత్త పార్టీ స్థాపిస్తారనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. అలానే కవిత కూడా కొత్త పార్టీ పెట్టబోతుంది, పార్టీలో ఇతర నేతలతో పొసగడం లేదనే ప్రచారం జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి అన్నట్లుగా గత 2 రోజులుగా కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి రావడం, అక్కడే రకరకాల నేతలతో భేటీలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా క్యాడర్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిని కొంతవరకు సర్ది చెప్పే విధంగానే వాళ్ళు వ్యూహాత్మకంగానే ఇక్కడ భేటీ అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అట్లనే మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్తో పాటు దేవి ప్రసాద్, మామిండ్ల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్ రెడ్డి, భుజంగరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. అక్కడ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఇప్పటికే చాలా కాలంగా ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వాటిపైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఆ భేటీలో ఉద్యోగ సంఘాలందరూ కూడా అటు హరీష్ రావు, కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన నిలబడతాము, ఇకపై దీనికి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దాము, జిల్లాల పర్యటనలు కూడా ప్రారంభిద్దామంటూ నిన్న సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. చాలా కాలంగా అటు డిఏ పెండింగ్ ఉండటం, పీఆర్సీలు లేకపోవడం, వీటిలన్నిటిపైన ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అట్లనే రిటైర్డ్ ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి కొంత జాప్యం జరుగుతుంది. వాళ్ళకి రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన పెన్షన్లు కావచ్చు, గ్రాట్యుటీలు, వీటన్నిటినీ వాళ్ళు తీసుకోవడంలో కొంతవరకు జాప్యం జరుగుతుంది. వీటిలన్నిటిపైన కూడా ఒత్తిడి తీసుకురావడానికి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణను రూపొందించుకోవాలంటూ అటు కేటీఆర్, హరీష్ రావు సూచించినట్లుగా తెలుస్తుంది. అట్లనే ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే జిల్లాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి మరోసారి యాక్టివేట్ చేసి గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఉద్యోగ సంఘాలు ఎలా యాక్టివ్గా పనిచేసాయో తిరిగి మరోసారి ఆ రకంగా వ్యవహరించాలంటూ ఆ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. అట్లనే ఇప్పటికే అటు అనేక మంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరి పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందంటూ వాళ్ళకి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం ఇప్పటికే ఒక కమిటీని వేసింది. ఆ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తుంది.
త్వరలోనే పరిష్కారం చేస్తామంటూ చెప్తున్న తరుణంలో ఈ రకంగా ఉద్యోగ సంఘాల వాళ్ళతో కావాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలన్నింటినీ నుంచి దృష్టి మరల్చేందుకే అటు క్యాడర్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొనుంది. పార్టీ నిలువున మూడు ముక్కలుగా చీలిపోయిన పరిస్థితి. వీటిలన్నిటి నుంచి క్యాడర్ దృష్టి మరల్చేందుకే ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తామంతా ఒక్కటే అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి నిజంగా వాళ్ళకి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నైతే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణ పైన అటు చర్చించారు. మరికొద్ది రోజుల్లోనే జిల్లాల వారీగా పర్యటిస్తూ ఆయా జిల్లాలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ అటు కేటీఆర్, హరీష్ రావు ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, మొత్తానికైతే నీటిపారుదల అంశాలపై అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయంతో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. బట్ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లటం అనేది మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయి అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతూ